గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సర్కారు వారి విషపు చుక్క అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసింది. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం, చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్ని తినేస్తున్న మందు, పేద కుటుంబాలతో జగన్ చెలగాటం, ఎవరిని కదిపినా కన్నీటి గాథలే అంటూ జగన్ ప్రభుత్వం అమ్మే మద్యం నాసిరకమైంది. 251 మంది, మద్యంతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న 206 మంది, జే బ్రాండ్తో హానికర రసాయనాలు 218 మంది, ధరలో ప్రభుత్వ ఉద్యానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది 243 మంది. ఇది ఓవరాల్గా మద్యం మీదన సర్వే. ఒక దినపత్రిక దిగజారడం అనేటువంటిది ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది పార్టీలను ఉద్దేశించినటువంటి స్పందన కాదు నాది. జర్నలిజాన్ని దిగజార్చేసినటువంటి, జర్నలిజం మాఫియాగా మార్చేసినటువంటి, జర్నలిజం మొగల్స్గా పేరు పడ్డటువంటి మూర్ఖులకి సంబంధించినటువంటి అహంకారపూరితమైనటువంటి ఆధిపత్య ధోరణి మీద ఒక చిన్న రెస్పాన్స్ నాది, అంత మాత్రమే. రోజు చెప్పేటువంటిదే మరొకసారి. ఎందుకంటే మందు తాగితే ఆరోగ్యం బాగుండి ఉత్సాహంగా గంతులేస్తా ఎగిరి పరుగులు పెట్టేటటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నారా? మందు తాగినప్పుడు చేస్తారు ఖచ్చితంగా. తాగుబోతులకి, లేకపోతే తాగిన తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. చంద్రబాబు టైంలో మందు తాగితే ఆరోగ్యంగా ఉండేవాళ్ళ, లేకపోతే చంద్రబాబు మందు ఏమన్నా అదేదో ఆయన చెప్పినట్టు ఎనర్జీ డ్రింక్ అని చెప్పి ఏమన్నా ఫీల్ అవ్వాలా? మందు అంటేనే చస్తారు. కాకపోతే ఇవాళ రేపా ఎల్లుండా 4 రోజుల 40 రోజుల 4 నెలల 4 ఏళ్ళ 40 ఏళ్ళ అన్నటువంటిది అంతే తేడా. మందు తాగడం బిగిన్ అయ్యాక పోయేది శరీరంలో ఉన్నటువంటి పార్ట్లే, నాశనం అయ్యేటువంటిది ఆరోగ్యమే. అదేదో చంద్రబాబు మందు అమ్మితేనేమో ఆరోగ్యంతో గంతులేస్తారు, అదేదో బూస్ట్ అవుతుంది, లేకపోతే కనుక మాల్టో అవుతుంది అన్నట్టు, జగన్ అమ్మితేనేమో ఇది వస్తుంది అన్నటువంటి. చేతనైతే దమ్ముంటే, జర్నలిజం విలువలు తెలిస్తే రాయాల్సిన పాయింట్ ఏంటంటే, మద్య నిషేధం చేస్తారా లేదా? చంద్రబాబు రేపు వస్తానంటున్నారు కదా, ఆయన చేత చెప్పించండి ఆ మొక్క. ఆయన ఇంతకంటే చీఫ్గా మందు అమ్ముతానన్నాడు, ఇదే మందు ఇంకా క్వాలిటీ మందు అమ్ముతారు. అంటే మందులో క్వాలిటీ అంటే ఏంటి? ఇంకా తొందరగా సచ్చే మందు అమ్ముతారనమాట. కానీ వీళ్ళు ఇలాగే రాస్తారు, దాన్ని ఎవ్వరం ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. అయితే పెన్షన్ సొమ్మును జమ చేయని సర్కార్, ఇలాగైతే భవిష్యత్ అంధకారం. ఐఏఎస్ అధికారులను ఆందోళన, నేటి సంఘ సమావేశంలో చర్చించాలని నిర్ణయం. ఎన్పిఎస్ కొత్త పెన్షన్ పథకం వాటా నిధులు 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో ప్రయోజనాలు కోల్పోతున్నామని ఆందోళన. సాధారణ ఉద్యోగుల్లోనే కాదు ఐఏఎస్ అధికారులు వేధిస్తోంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వాపోతున్నారు. అంతర్గత గ్రూప్ సంభాషణలు దీనిపై చర్చలు నడుస్తున్నాయంటే వాళ్ళ 2 ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లలో కూడా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులలో ఒక అపనమ్మకాన్ని కల్పించారు, ఒక భయపెట్టేశారు. వాళ్ళకి అర్జెంటుగా ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎందుకంటే వీళ్ళందరి చేతిలో రేపు ఎలక్షన్స్ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళని ఒకప్పుడు అమనాభూతులు తిట్టినటువంటి వాళ్ళు, ఆనా కొడుకుల అని రాసినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆంధ్రజ్యోతి పత్రిక, అలాగే అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని దొంగలుగా చూపించినటువంటి ఈనాడు, ఇప్పుడు ఇద్దరు కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద జాలి చూపెడతా అయ్యయ్యో అన్నటువంటి. ఏ ప్రభుత్వమైనా సరే పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ముందేసుకున్నా వెనకేసుకున్నా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వను అనడానికి ఎక్కడా కుదరదు. కాకపోతే దాంట్లో దాన్ని ఏమంటారు, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అంటారు. ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి డబ్బులు మార్చుకోవడం, దాన్ని ఇంకో దాంట్లోంచి ఇంకో వైపుకి తీసుకుపోవడం, ఇదంతా. ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీని ఒక పెద్ద కుంభకోణంగా చూపించి భయపెట్టేటటువంటి క్రతువు నడుస్తుంది. కాకపోతే ఇది సంథింగ్, దీని వెనకాల ఎవరో జగన్ వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది, అది సహజం. అయితే ప్రతి వారం సర్వే చేయిస్తా, అభ్యర్థులు పనితీరు బాగా లేకుంటే మార్చేస్తా, అసంతృప్తులు తటస్థుల మద్దతు కోరండి, జగన్ ఓడించేందుకు జనం సిద్ధం, వారితో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే, జనసేనతో సమన్వయం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం, ఎన్నికలు అయ్యే వరకు ప్రతి వారం సర్వే చేస్తా, పనితీరు బాగాలేదని తెలితే అభ్యర్థులు మార్చేందుకు వెనకాడు బోనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్న టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యం తగదని, వచ్చే 40 రోజులు అత్యంత కీలకం అంటూ దిశానిర్దేశం చేశారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా మీరే వెళ్ళి గెలవండి, నేనే అభ్యర్థి, నేను అహంత వ్యవహరిస్తే కుదరదు, తటస్థులనే గెలవండి, జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించండి, అన్ని వర్గాల మద్దతు కోరండి అని ఆయన పిలుపునిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. జనం డబ్బుతో జగన్ డాబు అంటే 20 కోట్లతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు,
3 కోట్లతో మరో 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇటీవల అద్దె ప్రాతిపదికన 2 హెలికాప్టర్లు తీసుకున్నవైన ఆర్టీసీ డొక్కు బస్సులతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకొని సీఎం అంటూ ఆర్టీసీ డబ్బులతో బస్సులు కొన్నారు. రేపటి ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మొన్న ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే మోడీకి గిఫ్ట్గా ఇవ్వడానికని రాసింది నిన్న. ఇవాళ వీళ్ళు జగన్ కోసం అని రాశారు. మరి ఏది నిజమో వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. రెండోది, ఆర్టీసీ తరపున గతంలో చంద్రబాబు అదే పని చేశారు. కాకపోతే ఫీజు ఎంతని కడతారు వాళ్ళకి అంతే. కాకపోతే ఆ తర్వాత ఆ బస్సులు ఏమైపోయినాయో తెలియదు. మరి అది చంద్రబాబు గారు తీసుకుపోయారా లేకపోతే ఆర్టీసీ ఇంకెవరికన్నా అమ్మేసిందా ఏంటన్నది కూడా తెలియదు. ఇది ఒక విచిత్రం. ఆర్టీసీ సొమ్ముతో కొలకడం అన్నటువంటిది ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంది. ఇది రాయడంలో తప్పేం లేదు. లేకపోతే సముద్ర గర్భంలో కృష్ణుడికి మోడీ పూజలు, ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డైవింగ్, దైవానికి కానుకగా నెమలిపించాలు, మరో సాహసం చేసిన ప్రధాని దివ్యానుభూతికి లోనయ్యానని వెల్లడి. దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో మరో సాహస కృత్యం చేశారు. నౌకాదళ డైవర్ల సాయంతో స్కూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భానికి చేరుకున్నారు. బెట్ ద్వారక ద్వీపం వద్ద నీళ్లలో ఉన్న ప్రాచీన ద్వారక నగరాన్ని చూసి తదాత్మ్యం చెందారు. పద్మాసనం వేసి తన వెంట తెచ్చుకున్న నెమలిపించాలని శ్రీకృష్ణుడు కానుకగా సమర్పించారు. అక్కడే పూజలు చేసి సముద్ర ఉపరితలం మీదకి వచ్చారు. చారిత్రక ఆధారంలో ద్వారక నగరాన్ని చేరుకుని దైవాన్ని ప్రార్థించడం దివ్యమైన అనుభూతినిచ్చిందని, ఈ ప్రయాణాన్ని సాహసయాత్రగా కంటే విశ్వాసంతో చేసిందిగా భావించాలని సూచించారు. ఇంతకీ తెలుసా మనకి ఈ విషయం? ద్వారక నగరం అన్నటువంటి అంటే మహాభారతంలో ద్వారక నగరం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కృష్ణుడి సొంత నగరం. కృష్ణుడు అవతారం చాలించాక ఆ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది. అంటే ఇది కేవలం పౌరాణికాలలో రాసుకున్న కథలు అని మాత్రం మనకు తెలుసు. చాలామంది ఇంతవరకు ఏం చెప్పారు, అది హిందూ మతాన్ని ద్వేషించేవాళ్ళు లేకపోతే తటస్థుల పేరుతో హిందువులని నీదంతా విశ్వాసం తప్పించి ఏం లేదురా అబ్బాయి అని చెప్పేవాళ్ళు. ఆ ద్వారక నగరం ఉంది. ఇది చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పడం కాదు, చూపించాడు. స్వయంగా వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నమ్మచ్చు కదా. కాకపోతే ఇంకా నమ్మనటువంటి వాళ్ళు సహజంగానే ఉంటారు. అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే ఎయిమ్స్ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే, కాదని నిరూపిస్తే ₹1,00,000 బహుమతి అంటూ ఫ్లెక్సీ ప్రదర్శన, తొలగించేందుకు పోలీసుల ప్రయత్నం, అడ్డుకున్న బీజేపీ నాయకులు. మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి వెచ్చించిన ప్రతి పైసాను కేంద్ర ప్రభుత్వం భరించిందంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి ఆదివారం కలకలం రేపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చించింది 0 అని అందులో ఉంది. అది వాస్తవంగా అది ఏ పార్టీ నాయకుడని నిరూపిస్తే 1,00,000 బహుమతి ఇస్తామంటే ఆ ఫ్లెక్సీలో 2 చరవాణి నెంబర్లు పేర్కొన్నారు. ఒకవైపు ఎయిమ్స్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జాతికి అంకితం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో సభ ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ ప్రవీణ్ పవార్తో పాటు రాష్ట్ర మంత్రి విడుదల రజని కూడా రాకముందే ఆ ఫ్లెక్సీని చెన్నై కోల్కతా జాతీయ రహదారి వైపు ఎయిమ్స్ ప్రవేశ మార్గానికి సమీపంలో అందరికీ కనిపించేలా ప్రదర్శించారు. అందరి చూపు దానిపై పడుతుందని భావించి పోలీసులు దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అటుగా వస్తున్న మంగళగిరి, విజయవాడకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపి తొలగింపును అడ్డుకున్నారు. ఆ ఫ్లెక్సీలో రాసిన దాంట్లో తప్పే ఉంది, ఆసుపత్రి నిర్మాణం మొత్తాన్ని కేంద్రమే వెచ్చించింది కదా అని అది చూసి మీరెందుకు ఉలిక్కిపడుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మంగళగిరికి చెందిన పోలీసు అధికారి ఒకరు బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. అడ్డు వచ్చిన కార్యకర్తలను పక్కకి నెట్టేసి ఫ్లెక్సీని తొలగించారు. దీంతో బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో పోలీసులతో వాదులాటికి దిగడంతో అక్కడ పెద్ద వివాదం జరుగుతోందని సభా ప్రాంగణంలో ఉన్న బీజేపీ నాయకులకు సమాచారం అందింది. వెంటనే వల్లూరు జయప్రకాష్ తదితరులు అక్కడికి చేరుకుని కార్యకర్తలకు నచ్చచెప్పారు. నరేంద్ర మోడీ వర్చువల్గా రాజ్కోట్ నుంచి ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఇలాంటి గొడవలపై వల్ల సభ పక్కదారి పడుతుందని కార్యకర్తలకు నచ్చచెప్పి సభా ప్రాంగణాన్ని తీసుకెళ్లారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని బీజేపీ కార్యకర్తలు వాగ్వాదం చేసిన సీఏని అక్కడి నుంచి పంపడంతో వివాదం సద్దుమణిగింది. ఫ్లెక్సీలో ఇక్కడున్న ఎయిమ్స్ ఆసుపత్రి కట్టడానికి అయిన ఖర్చు 1,618 కోట్లు. ఇది మొత్తం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు 0 అని ఉంది. కాదని నిరూపిస్తే ఏ పార్టీ నాయకుడైనా ఈ నెంబర్లకు ఫోన్ చేసి బహుమానం పొందొచ్చు అని పేర్కొన్నారు అన్నటువంటిది రాశారు. చాలా మంచి పాయింట్, దమ్ముతో పెట్టారు. కాకపోతే ఇదే విషయం ఇంతకుముందు చంద్రబాబు గారు ఎయిమ్స్ నేనే తెచ్చానని చెప్తుంటారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తుంటారు. వాళ్ళకు కూడా రేపు పొద్దున ఆ మాట అనకుండా ఇద్దరికి ఒకేసారి స్ట్రోక్ ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ వాళ్ళు బాధ్యతాయుతంగా చేశారు. పంటలు ఎండబెట్టి, పొలాలు బీడు పెట్టి, కుప్పానికి కృష్ణా జలాల కోసం సర్కారు విన్యాసాలు, హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు వాడితే జరిమానా, రాజుపేట వద్ద నేడు నీరు విడుదల చేయనున్నటువంటి సీఎం. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండేది అన్నాడట వెనకడికొకడు. ఇప్పుడు రామోజీరావు గారి స్థితి కూడా అక్కడికి దిగజారిపోయిందండి. సజీవ సాక్ష్యం ఈ వార్త. మరి ఆయనే చేస్తున్నారో లేకపోతే ఆయన విచ్చలవిడిగా స్వేచ్ఛ చేసేటప్పటికి ఎట్లయినా సరే జగన్ని గద్దె దించడం మీ బాధ్యతని వాళ్ళ ఎడిటోరియల్ టీంకి అప్పచెప్పడం వల్ల ఇట్లాంటి దిక్కుమాలిన వార్త రాస్తున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు విజయవాడకి నీళ్ళు వచ్చినాయి అంటే పైన ఉన్న తెలంగాణ వాళ్ళకి నీళ్ళు ఎండబెట్టినట్ట, లేకపోతే కర్ణాటకను మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ కడుపులు మార్చినట్ట. వాళ్ళ హక్కు వాళ్ళకి, ఇక్కడ హక్కు ఇక్కడికి.
అట్లాగే అది ప్రభుత్వాలకు సంబంధించిన విధాన నిర్ణయం ఉంటుంది. ఇవాళ కుప్పంకి నీళ్లు చేరుతున్నాయి. ఏది చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటే 35 సంవత్సరాలుగా కుప్పం నుంచినే గెలుస్తున్నారు ఆయన. 35 సంవత్సరాలుగా. అలాంటి చంద్రబాబు గారు అక్కడికి నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకెళ్ళిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నీళ్ళు ఇవ్వగానే గెలిచేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా, వైసీపీ ఏమన్నా? పులివెందులకు నీళ్ళు ఇచ్చానని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళి నీళ్ళు ఇనాగరేట్ చేసి వచ్చారు. మరి గెలిచేశారా తెలుగుదేశం వాళ్ళు? లేదే. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏదో దానికి వ్యతిరేక వార్తలు ఏది మిగతా వాళ్ళందరికీ ఎండబెట్టేసి ఇక్కడ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్లు అక్కడికి రావాలంటే దారిలో లాగేసుకుంటే నీళ్ళు ఎట్ట వస్తాయి? అందుకే గది చేసేటువంటిది. నీళ్లు కుప్పం దాకా తెచ్చారన్న వార్త రాయడానికి మనసొప్పక ఇలాంటి దరిద్రపు వార్త రాసినటువంటి నీచ జర్నలిజానికి తూ అనలేము, హ్యాట్స్ ఆఫ్ అనలేము. ఎందుకంటే ఇంతగా దిగజారుతా కూడా ప్రజల్ని దిగజార్చుదామని ప్రయత్నిస్తున్నారు కాబట్టి. అయితే సాక్షి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వీళ్ళు వార్త తీసుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి అందరి నివాస్ సుజల స్రవంతిలో భాగంగా 560 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి అంటూ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.8 కిలోమీటర్ల వద్ద, చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం అప్పినపల్లి చెరువు వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభం. నీటి సామర్థ్యం 6.130 క్యూమెక్స్ అంటే 216 క్యూసెక్కులు. కాలువ పొడవు 123.64 కిలోమీటర్లు. వ్యయం 560 కోట్లు. కట్టడాలు 330, లిఫ్టులు 3, ఆయకట్టు 110 చెరువుల కింద 6300 ఎకరాలు. తాగునీరు పలమనేరు కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4.02 లక్షల మందికి ప్రజలకు కుప్పం అభివృద్ధికి చేపట్టినటువంటి కార్యక్రమాలంటూ మిగతాయి కూడా రాసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ఇవాళ రూట్ మ్యాప్ను కూడా పెడుతూ అడ్వర్టైజ్మెంట్ చేసుకొచ్చారు. కుప్పంకి ఇచ్చినటువంటి పథకాలు కూడా రాసుకొచ్చారు. ఇకపోతే జానీ ఎస్ పాపా అంటూ చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఏ సీట్లు ఇచ్చినా పవన్ హుజూర్ జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ. గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లు టీడీపీకే. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లే ఇప్పుడు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో, జనసేనకు 30,000కు పైగా ఓట్లు. వాటిలో ఒకే ఒక్కటి ఇప్పుడు జనసేనకు. పీగన్నవరం వంటి సీట్లు హుళక్కే. విజయవాడలోని జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు. ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చిన 2 సీట్లు టీడీపీకే. పవన్ కళ్యాణ్ తీర్పై రగిలిపోతున్న పార్టీ వర్గాలు. అలాగైతే ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాదు, బాహాటంగానే విమర్శలు అంటూ గాలికి ఎగిరిపోయే పేలాలు. కృష్ణార్పణం. బలహీన స్థానాలు జనసేన పరం. పొత్తుల పేరుతో జనసేన స్థావరాలకు చొరబాట్లు. ఇది చంద్రబాబు రాజకీయ నీతి. గత ఎన్నికల్లో జనసేన కాస్తో కోస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కబలిస్తూ ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంటగట్టే చేతులు దొరుకున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలు జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు జనసేన తమకన్నా అధికంగా ఓట్లు తెచ్చుకున్న సీట్లను కూడా ఈసారి ఆ పార్టీకి కేటాయించలేదు. అంటే చంద్రబాబు కోరుకుంటున్నది ఏంటి? మిత్రపక్షంగా జనసేన గెలుపునా లేక కేవలం జనసేనతో పొత్తు వల్ల తమకొచ్చే ఓట్లన్న సందేహం లేదు. ఆ రెండోదే. మరి ఇన్ని జరుగుతున్న ఎలాగైతే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావడం సాధ్యం కాదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్న పవన్ మాత్రం నోరు మెదపడం లేదెందుకు? బాబు ఏం చేసినా కొడుతున్నారు ఎందుకు? మరోసారి ఆయన నమ్మి శ్రేణులు దెబ్బతినాల్సిందే. ఓవరాల్గా ఇలా పొత్తుని చెడగొట్టేటటువంటి ప్రయత్నం. వార్త నిజం, విషయం నిజం. కాకపోతే పవన్ కళ్యాణ్కి లేని దురద జగన్కి ఎందుకు? వాళ్ళ పత్రికకి ఎందుకు? ఆయన చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఏమి ఇష్టపడి వెళ్తున్నాడు అంటే జగన్ దించడం ఒక్కటే. అందుకోసం తన పార్టీని త్యాగం చేసుకుంటున్నాడు. ఆయన ఇష్టం, మధ్యలో వీళ్ళకెందుకు? లేకపోతే కుప్పానికి కృష్ణా జలాలు అన్నట్టు వార్తగా రాశారు. ఇప్పుడు దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు 140 కోట్లతో గుంటూరులో వెల్కమ్ పేరుతో తొలి 5 స్టార్ హోటల్. పల్నాడు జిల్లాలో 200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్కుకు శ్రీకారం. ఏటా 20,000 టన్నుల సుగంధ ద్రవ్యాలు ప్రాసెస్ చేసే సామర్థ్యం. వీటితో పాటు రాష్ట్ర సామాజిక ఆర్థిక కార్యక్రమాల భాగస్వామ్యం. ఆతిథ్యం నుంచి ఆహారం వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులు. వైఎస్ఆర్ చేయూత వంటి పథకాల ద్వారా మహిళా సాధికారతలో కీలక అడుగులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే 10th పరీక్షలకి సర్వం సిద్ధం అంటూ మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్న 6,23,092 మంది విద్యార్థులు. అన్ని వస్తువులతో 3,473 సెంటర్ల ఏర్పాటు. మాస్ కాపింగ్ కట్టడి, డిజిటల్ టెక్నాలజీ వినియోగం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వాల్యుయేషన్, అనంతరం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ 8 లక్షల చెక్కును అందించిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు
అతీతంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోసారి రుజువైంది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహన్ రావు బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆసుపత్రులకు తిరిగి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేక గత ఏడాది నవంబర్లో మరణించారు. దుఃఖంలో ఉన్న మోహన్ రావు కుటుంబానికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహన్ రావు కుటుంబ సభ్యులకి చెక్కును అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక ఉడుకు ఉక్కపోత క్రమంగా పెరుగుతున్న ఉష్ణతాపం సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికం, త్వరలో 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం, బలహీనపడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం అంటూ త్వరలో 40 డిగ్రీలకి పెరుగుతుంది ఎండలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే విశాఖ సెగలో మరో పర్యాటక మణిహారం బీచ్లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విశాఖ సాగర్ తీరంలో వైఎంసీఏ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నీటిపై తేలియాడే వంతెను రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆదివారం ప్రారంభించారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా విఎంఆర్డీ ఆధ్వర్యంలో సుమారు 1.6 కోట్ల ఎంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ సెగలో మరో పర్యాటక మణిహారం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నారు. విశాఖ అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి అంటూ ఇసుక కాంట్రాక్ట్ సంస్థకు 1908 కోట్ల పెనాల్టీ. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు అన్నీ కావు, తవ్వే కొద్ది బయటపడుతున్నాయని పర్యావరణ ఉల్లంఘనలకు గాను కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్కి ఎన్జీటీ ఏకంగా 1908 కోట్ల పెనాల్టీ వచ్చింది. గత ఏడాది మార్చిలో ఈ మేరకు భారీ జరిమానా వేసింది. అయితే విషయం ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది అంటూ పెద్ద వార్త రాసుకొచ్చారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే వీళ్ళే ఏదో ఒకటి నిజం చెప్పాలి కదా. జేపీ వెంచర్స్ అనేది జగన్ సోదరుడిది, మొత్తం ఆ పేరుతో దోచుకుంటున్నారని చెప్పారు. మరి 1908 కోట్లు పెనాల్టీ వాళ్ళకేస్తే వీళ్ళకి బాధ ఎందుకు? రెండోది పాపం వీళ్ళు బలేండి, వీళ్ళ మీద జాలి చూపెట్టడం ఏంటి? జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలేంటి? జగనే బలవుతున్నట్టు కదా అప్పుడు తన పాపాలకి. మరి జేపీ వెంచర్స్ బలేంది? వాళ్ళ బ్రదర్దని ఈయనే రాసుకొచ్చాడు కదా, ఇవాళ మళ్ళీ మాట మార్చేయడం ఎందుకు? ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక విషయం చిమ్ముతానే ఉంటారు, అలా నమ్మేయాలి, నమ్మిస్తూనే ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి గుణం. కాకపోతే ప్రజల దౌర్భాగ్యం అలాగా తప్పనటువంటి పరిస్థితి. లేకపోతే సీట్ వచ్చిందని ఇగో వద్దు అంటే చంద్రబాబు గారి స్టేట్మెంట్, ఐఏఎస్లకి జగన్ టోపీ. ఇందాక నేను చెప్పాను కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బలుక్కుని రాస్తున్నటువంటి స్టోరీ. లేకపోతే పొత్తు పొడిచింది, ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు, ఎస్పీ ఆపులతో ఇప్పటికే కాంగ్రెస్ పొత్తు ఖరారు, ఇతర పార్టీలతో చర్చలు, త్వరలోనే ప్రకటన, బెంగాల్లో 5 సీట్లు ఇవ్వడానికి దీదీ సుముఖం, బీహార్లో 28-6-6 ఫార్ములా, మహారాష్ట్రలో మెజార్టీ సీట్లపై 3 పార్టీల మధ్య అంగీకారం, దేశమంతా 350కి పైగా సీట్లపై అవగాహనకు ఛాన్స్ అంటూ ఓవరాల్గా ఇక కాంగ్రెస్ పార్టీని హైపిస్తోంది ఆంధ్రజ్యోతి. ఓ రకంగా భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా వార్నింగ్ ఇస్తోంది. బీజేపీ తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ని డౌన్ ప్లే చేసి బీజేపీని హైలైట్ చేస్తారు. అలా కాకుండా బీజేపీ కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే ఇక కాంగ్రెస్ కూటమిని హైలైట్ చేస్తారు. 2019 ఎన్నికలు గుర్తుంది కదా, అద్భుతం వచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ, మోడీకి అయిపోయింది, తడిచిపోయింది, చంద్రబాబు చేరేటప్పటికి వణికిపోయారు, బతిన్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే చీప్ అమ్మన్నాడు, మోడీ ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదు, ఇట్లాంటి దిక్కుమాలిన దరిద్రపు వార్తలని రాశారు కదా. అట్లాగే ఇష్టం వచ్చినట్టు రాసి ఏమైనా సరే నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇక అది ఏం చేయాలన్నది చూసుకోవాలి. లేకపోతే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్యకి లైన్ క్లియర్, ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు జనసేన నేత కందులు దుర్గేష్తో కూడా సీనియర్ల నివాసానికి పిలిపించి మంత్రాలు, గంటాతో చీపురుపల్లి సీటుపైన చర్చ, భీమిలిపై మాజీ మంత్రి ఆసక్తి, ఆలపాటికి ఏదో ఒక ఛాన్స్, బాబు నిర్ణయం శిరోధార్యం దేవినేని, అధినేతను కలిసి వచ్చిన అసంతృప్తిలోనే పేల, జనసేన సీట్లపై స్పష్టత, పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు ఓకే, పోలవరం, విజయవాడ, పశ్చిమ అవనగడ్డ, ఎలమంచిలి, పాలకొండకు కూడా. టోటల్గా వీళ్ళు రాశారంటే దాదాపుగా అది నిజమే అవుతుంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాల్లో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై క్రమంగా స్పష్టత వస్తుంది. తాము 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిస్తే 3 ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్ను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్ల తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగర్లో పోటీ చేస్తే తమ అభ్యర్థుల పేర్లు ఆయన శనివారం ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటించారు. రాజోల్లో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారంటే ఇప్పటికే 6 స్థానాలపై స్పష్టత వచ్చింది. 2 పార్టీల ఆంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం మిగిలిన 18 స్థానాలు మెజార్టీ సీట్లు ఖరారై వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేన ఖరారైనట్టు వినిపిస్తుంది. రాజమహేంద్రరావు రూరల్ సీట్ని టీడీపీ తీసుకుంటున్నందుకు బదులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నిడదవోలు స్థానాన్ని జనసేనకి ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దర్శి సీటు కోరగా తాజా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి ఇవ్వాలని కూడా కోరుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్న వాటిలో ఉన్నాయి. 3 ఎంపీ సెట్లో మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయబోతోంది. జనసేన ఫోకస్ అంతా విశాఖ, గోదావరిపైనే. బలమైన అభిమానులు ఉన్న పార్టీ అయినా అభిమానాన్ని ఓటర్లు మలిచే నాయకులు కరువని జనసేన ముఖ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా ఇక్కడ జనసేనని ఏ విధంగా డిగ్రేడ్ చేస్తారన్నటువంటిది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీలో బలాబలాల నాయకుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్లు జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లు పోటీ చేయాలని ఎంచుకున్నారని వాళ్ళు అంటున్నారు. వీటిలో కూడా అత్యధికంగా 14 స్థానాలు విశాఖ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనూ కోరుతున్నట్టు తెలిసింది. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, రాజానగరం, కాకినాడ రూరల్, గుంటూరు జిల్లాలో తెనాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. మిగతా 19 నియోజకవర్గాలు కూడా విశాఖ ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు పొందాలని భావిస్తున్నారు. ఉమ్మడి విశాఖలో యలమంచిలి, భీమిలి, గాజువాక, పెందుర్తి స్థానాలను కోరుతున్నారు. తూర్పుగోదావరిలో రాజోల్లో తామే పోటీ చేస్తామని పవన్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు పిఠాపురం, రామచంద్రపురం లేదా అమలాపురం కోరుతున్నారు. పశ్చిమ గోదావరిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సెట్లని ఆశిస్తున్నట్టు జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇది ఓవరాల్గా జనసేనకు రాబోయేటటువంటి అంశాలకు సంబంధించింది. వీళ్ళు రాసుకొచ్చారంటే దాదాపుగా అదే అన్నారు. అంటే బుచ్చయ్య చౌదరికి ఇచ్చి అక్కడ కందులు దుర్గేష్ని కూడా పక్కన పెట్టేసినట్టే. ఓవరాల్గా చూసుకుంటే దాన్ని అంగీకరించడానికి కందులు దుర్గేష్ కూడా నిన్నే ఓకే చెప్పేశారు. నిడదవోల్లో పోటీ చేయాలా లేదా అన్నది ఆలోచిస్తానని చెప్పారు. కాకపోతే చైనా వస్తువులతో చిన్న పరిశ్రమలు కుదేలు. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, అలీగఢ్ యాత్రకు హాజరైన అఖిలేష్ చైనా వస్తువులు వరదలా వచ్చి పడుతుండదు, స్వదేశీ చిన్న కుటీర పరిశ్రమలు కుదేలవుతున్నాయని, వృత్తిదారులు ఉపాధి కోల్పోయి నానా కష్టాలు పడుతున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న ఆయన ఆదివారం మొరదాబాద్ నుంచి సంబల్ మీదుగా అలీగఢ్కి చేరుకున్నారు. రాహుల్ యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్ కాంగ్రెస్ ఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.